వదలండ్రా, ఇప్పుడే ఇక్కడే తెలిపోవాలి. అసలు ఇదంతా మీ వల్ల జరిగిందిరా. జీకే గాడికి ఒక కూతురుంది, కత్తి దాని లైన్ లో పెడితే జీకే గాడి దారిలోకి వస్తారని అన్నారా? పెట్టాను. ఏమైంది? అక్కడ పీకింది. సచిన్, అడ్డం తప్పుకోకపోతే పోలీసులు పిలుస్తాను. బెదిరిస్తున్నావా? పోలీసులు పిలుస్తావా? పిల్ల. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? నాన్న నిన్ను రమ్మంటున్నారు. ఈ కోటింగ్ ఏదో రాత్రి అయిపోతే బాగుండేది. మత్తులో తెలిసేది కాదు. షిట్. నిన్నెక్కడికి వెళ్ళావురా? అది మా ఫ్రెండ్ పాండుకి యాక్సిడెంట్ అయితే అర్జెంటుగా. పాండు, ఎక్కడికి వెళ్ళావు? పాండు మీద ఒట్టేసి నిజం చెప్తున్నా నాన్న. పంతులు వాళ్ళ నాన్నకి సీరియస్గా ఉందంటే. నల్ల పంతులు, చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? ఈసారి నల్ల పంతుల మీద ఒట్టేసి నిజం చెప్పేస్తాను నాన్న. పాపం మా కోచ్ విఠలరావు గారిని ఆర్టీసీ బస్సు గుద్దేసింది నాన్న. విఠలరావు గారు, ఎక్కడికి వెళ్ళావు? మ్యాచ్ ఆడటానికి. ఆడావా? ఆడాను. ఎంత కొట్టావు చెప్పు. 127. దానికి శిక్ష ఏమిటో తెలుసా? ఏమండి? నువ్వు నోర్మై. థ్యాంక్ యూ నాన్న. చూశాన్రా, నా యువ కిషోరాన్ని నిన్న చూశా. అంతమంది నీ పేరు పెట్టి పిలుస్తూ నిన్ను ఎంకరేజ్ చేస్తుంటే ఆ హోరు నా కళ్ళు తెరిపించిందిరా. ఊరంతా నిన్ను పొగుడుతూ ఉంటే నా గుండె ఉప్పొంగిపోయిందిరా. ఒరేయ్, ఈ రోజు నుంచి నీది ఒకటే లక్ష్యం. నువ్వు మన దేశానికి ఆడాలి, నువ్వు మన దేశానికి ఆడాలి, అంతే. రేఖ, నీతో కొంచెం మాట్లాడాలి. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. రేఖ ప్లీజ్. ఒక్కసారి చెప్తే అర్థం కాదా? మాస్టారు, ఇటు ఇటు అడుగుతున్నారండి, ఇటు పిలుస్తుంటే. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? బజార్ నుంచి. ఇంటికి వెళ్తున్నానండి. నేను అడిగింది ఎక్కడి నుంచి వస్తున్నారు అని. ఇప్పుడు చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఇంటికి వెళ్తున్నానండి. కూరగాయల మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకెళ్తాను. కూరగాయల మార్కెట్ లో కూరగాయలు అమ్ముతారు, చేపల మార్కెట్ లో చేపలు అమ్ముతారు. పెళ్ళయిందా? అయిందండి. 2 ఆడపిల్లలు, 1 మగపిల్లాడండి. నేను అడిగింది పెళ్ళయిందా అనే కదా. అయిందండి. ఎన్నాళ్ళైంది పెళ్ళయి? 4 ఏళ్ళే అయిందండి. 3 పిల్లలండి. బాగానే కష్టపడ్డా వాజనీలు. నా పేరు మీకు ఎలా తెలుసండి? నా దగ్గర ఒక ఆర్ట్ ఉందిలే, పర్సనాలిటీ చూసి పేరు చెప్పిస్తుంటా. ఏ ఏరియాలో ఉంటా? ఒకప్పుడు మధురానగర్ లో ఉండేవాడినండి. ఇప్పుడు మారుతినగర్ షిఫ్ట్ అయిపోయానండి. మీ ఏరియాలో వాటర్ సప్లై బాగుంది. మధురానగర్ లో ఉన్నప్పుడు 24 గంటలు వాటర్ వచ్చేదండి. మారుతినగర్ షిఫ్ట్ అయిన తర్వాత రోజు కూడా వాటర్ సరిగ్గా రావట్లేదండి. షిఫ్ట్ కాకుండా ఉండాల్సింది. ఇట్రా. అమ్మో, ఎరా, ఇన్ని ప్రశ్నలు నేను నిన్నేసానే, ఒక్క ప్రశ్న నన్ను ఎవరండి మీరు అని అడిగావా? ఈ టెన్షన్ల వల్లేరా నేను తాగుతుంది. ఆగో, ఇక నేను మందు మానేసినట్టే. నర్సింగ్, గేట్ ఓపెన్ చేయి. సార్, మిమ్మల్ని లోన్కి రానివద్దని చైర్మన్ గారు ఆర్డర్. ఎందుకు?
లేదు బాబు, నేను చిన్నోన్ని, మాకు ఇలాంటి పెద్ద విషయాలు తెలియవు. సార్ నన్ను లోపలికి రానివ్వద్దని చైర్మన్ గారు ఆర్డర్ వేశారట. నేను ప్రాక్టీస్ ఎలా చేసుకోవాలి సార్? ఇంకా ప్రాక్టీస్ ఎందుకు? నిన్ను టీంలోంచి తీసేసాం. సార్ ఇది అన్యాయం సార్. సార్ సార్ ఐఎమ్ సారీ సార్, మీరే ఎలాగైనా చైర్మన్ గారితో చెప్పి నాకు సాయం చేయండి సార్. లేవమే. సార్ ప్లీజ్ సార్. నర్సింగ్, ఒక్కసారి విఠలరావు గారితో మాట్లాడాలి. ఆయన బయటికి పిలవ ప్లీజ్. వారు కూడా లేరు బాబు, వారికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ట్రాన్స్ఫరా? ఎక్కడికి? నీకు ఫేవర్గా మాట్లాడినందుకే నాకు ఈ ట్రాన్స్ఫర్. జీకే గారు ఆ పోస్ట్ ఉన్న 2 ఏళ్ళు నీకు మళ్ళీ ఛాన్స్ రాకపోవచ్చు. నీ వెనక ఎంత నెట్వర్క్ జరుగుతుందో నీకు అర్థమై ఉంటుంది అనుకుంటా. ఎనీవే యూ డోంట్ వరీ. తొందరపడ్డాను సార్. ఇట్స్ ఓకే. కానీ ఈ 2 ఏళ్ళు మాత్రం నీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుని మీ నాన్నగారి బాధ్యతలు షేర్ చేసుకో. దీన్ని కాంప్రమైజ్ అవటం అనుకోవద్దు. ఆలోచనప్పుడు తలంచాలి, తప్పదు. నేను ఎక్కడున్నా నీకు కాంటాక్ట్లో ఉంటాను. మిగతా నేను చూసుకుంటాను. ఓకే? ఐ మిస్ యూ సార్. సార్ బస్ బయలుదేరుతుంది. వస్తున్నాను. చెప్పింది బాగా గుర్తుంచుకో. దేనికి ఎమోషనల్ అవ్వకు. ఓకే? వస్తాను. ఓకే బాయ్స్, సీ యూ. రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. కాదు అవో ఎనర్జీ తీసుకోరా. ఏంటన్నా ఇది? శక్తిరా. క్రికెట్ ఆడే వాళ్ళంతా రోజు ఇదే తాగుతున్నారు. టీవీలో చూసా. ఆడి ఆడి అలిసిపోయి వస్తావని నాన్నే తీసుకొచ్చారు. రోజు ఇది తాగి వెళ్ళి కొట్టడం, తాగడం, కొట్టడం, తాగడం, కొట్టడం. ఏంటండి వీడు నీరసంగా ఉన్నాడు? నువ్వు కూడా బ్యాట్ పట్టుకుని 10 సార్లు అటు ఇటు పరిగెత్తు, తెలుస్తుంది. నీరసం అంట, నీరసం. బుజ్జి, బెడ్రూమ్ లో బల్బ్ పోయింది, వెళ్ళి ఒకటి తీసుకురా. ముందు బూస్ట్ దగ్గర వేస్ట్ ఫెలో. వద్దు నాన్న. మళ్ళీ ఆ పుస్తకాలేంట్రా? చదవాలి కదా నాన్న, వచ్చే నెలలో పరీక్షలు ఉన్నాయి. రేయ్, నా ఫేస్ చూస్తేనే నీకు గొడవ పడాలని ఉంటుందా? అప్పుడు చదువుకోరా అంటే క్రికెట్ ఆడతానని గొడవ పడేవాడివి. ఇప్పుడు ఆడరా అంటే చదువుకుంటానంటున్నావు. నాతో గొడవ పడితే గానీ నీకు ఆకలి అవదనుకుంటా. చదువుకోపోతే ఎలా నాన్న? పాస్ అవద్దా? పాస్ అయితే గానీ ఉద్యోగం రాదు. పైగా అక్క పెళ్లి కూడా నేనే చేయాలన్నా. ఎలా చేస్తాను? సంపాదించాలి కదా నాన్న. చదువుకోకపోతే ఎలా సంపాదిస్తాను చెప్పు? క్రికెట్ మనకి టీ కూడా పోయిదని నువ్వేగా చెప్పావు. ఇప్పుడు చదువుకుంటానంటే కూడా గొడవేనా? ఇంకోసారి ఇంట్లో ఎవరు క్రికెట్ గురించి మాట్లాడద్దు. నేను చదువుకుంటాను, అర్థమైందా? నేను చదువుకుంటాను, నేను చదువుకుంటాను. రేయ్, నేను చదువు. ఏంటిరా? ఏమైందిరా? నేను చదువుకుంటాను నాన్న. సరే చదువుకుందు గాని అసలు ఏమైందో నాకు చెప్పవా? నన్ను టీంలో నుంచి తీసేశారు నాన్న. మన పొలిటీషియన్స్ లో స్వార్థం పెరిగిపోయిందయ్యా. ఈ వాతావరణంలో నేను ఎమ్మలేను కానీ పాలిటిక్స్ లో తప్పుకుంటా. ఉంటానయ్యా. ఏంటి చలపతి, తమ్ముళ్ళు అంటాడు, నా దగ్గర మొహమాటం ఎందుకయ్యా? మా వాడి గురించి మాట్లాడదామని. ఉద్యోగమా? ఎవరికైనా ఓ మాట చెప్పమంటావా? మా వాడి క్రికెట్ అంటే ప్రాణం అండి. ఆడమను. వద్దన్నదెవరయ్యా? ఎవరైనా వద్దంటే ఇరగ్గొడతా. సెలెక్ట్ అయినోడ్నే టీంలోంచి తీసేశారండి. మనోడికి అన్యాయం జరిగితే నేను ఊరుకుంటానా? నీ కొడుకు వేరు, నా కొడుకు వేరు కాదయ్యా. పద, ఎవరా తీసేసినాడు? సార్ వెల్కమ్ సార్. నమస్తే, నా పేరు విశ్వనాథ్, సోమా విశ్వనాథ్, ఇరిగేషన్ మినిస్టర్. సార్ మీరు తెలియపోవడం ఏమిటి సార్? రండి సార్, ఒక్క ఫోన్ కాల్ చేస్తే నేనే మేము ముందున్నామండి సార్. ప్లీజ్ కూర్చోండి సార్. ఒరే అప్పన, అమ్మగారిని పిలు. ప్లీజ్ బీ సీటెడ్ సార్. మర్యాదలు ఏముంది కానీ చిన్న పనిపడి వచ్చా. మీరు ఆర్డర్ వేయండి సార్, నేను ఆచరిస్తాను. చలపతి అని నా మనిషి, ఇతను కొడుకు కోసం రావాల్సి వచ్చింది. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందా? రండి సార్ ప్లీజ్. చెల్లెమేనా? అవును సార్. నమస్తే అమ్మా, నా పేరు సోమా విశ్వనాథ్, ఇరిగేషన్ మినిస్టర్ ని. నమస్కారం అండి. చల్లగా
పల్సటి మధ్యకి పంపించమ్మా, పైన బావగారితో మాట్లాడుతూ ఉంటాను. అలాగేనండి. అమ్మాయి కదా? అవునండి. చక్కగా ప్యాంటు బనీని వేసుకుని చాలా సంప్రదాయబద్ధంగా ఉంది. రండి సార్, రండి ప్లీజ్. కొంప బాగానే కట్టాడు. ఎన్ని మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడో ఏమిటో. ఇల్లు ఎంత అయి ఉంటుందన్నా? ఎంతని చెప్పలేం, కోట్లు పోశారు. రండి ఇల్లు చూపిస్తాను. బావగారు, అవి మా ఆస్తి వివరాలు. మొత్తం ఓ 100 కోట్లు ఉంటుంది. మా అబ్బాయి మీ ఫ్యాన్, పైగా మీ అమ్మాయి అంటే ఇష్టపడుతున్నాడు. ఇద్దరికి లింకు పెట్టి మనం బంధువులు అవ్వాలనేదే నా కోరిక. మీతో వియ్యం అందడం మా అదృష్టం సార్. అది అయ్యగారి బెడ్రూమ్. ఇకపోతే మా రాజీవ్కి మీరు టీంలో ఎలాగో మంచి స్థానం కల్పిస్తారనుకోండి. అది మీరు వేరే చెప్పాలా? అవును, మీ డ్రైవర్ కొడుకు సంబంధించి ఏదో పని అన్నారు. వాడు కారు డ్రైవర్ అండి. మనకేమన్నా తమ్ముడా, అన్నా, బంధువా? ఓ